అందరికీ నమస్తే అండి. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన మీద ఇప్పటికీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అనేక సందేహాలు మిగిలిపోయాయి. సో అది నిజమా కాదా, వీడియోస్ రికార్డ్ అయ్యాయా లేదా, ఇలా అనేక సందేహాలు సగటు చూసే వాళ్ళలో తల్లిదండ్రుల్లో మిగిలిపోయాయి. పోలీసులేమో ఏమీ లేవు, మేము చెక్ చేసాము, కెమెరాస్ ఏమీ లేవు, ఆ కుర్రాడు ల్యాప్టాప్లో చూసాము, అసలు ఈ వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదు, లేవు అని చెప్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఏమో ఖచ్చితంగా కెమెరా లోపల ఉన్నాయి, ఒక అమ్మాయి చూసింది, షవర్ నుంచి కిందకి పడింది అని చెప్తున్నారు. ఇట్లా రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. దీని మీద రకరకాల అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. నిన్నంతా కూడా సోషల్ మీడియా, నేషనల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ ఘటన మారుమోగింది. సో నేను కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రకరకాల అంశాల మీద వీడియో చేసి రాత్రి ఒక కంక్లూజన్ వీడియో కూడా చేశాను. నిన్న నైటు ఒక కంక్లూజన్ ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేశాను. సరే, ఈ విషయంలో నేను రాత్రి చెప్పినట్టు ఒకటి మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఒక్క వీడియో అయినా బయటకు వచ్చిందా? సరే, ఒకవేళ ఆ ఘటన జరిగిందనే అనుకుందాం, నిజమే అనుకుందాం. ఎందుకంటే మనకు చెప్పిన వాళ్ళు కూడా అది నిజమనే చెప్పారు. అక్కడ స్టూడెంట్స్ చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కూడా నిజం, మేము కెమెరాలు చూసాము అని చెప్పారు. సో ఆ ఘటన నిజమనే అనుకుందాం. కానీ సోషల్ మీడియా ఎంత వేగంగా ఉన్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా ఆగుద్దా? ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ ఆగుద్దా? క్షణాల వ్యవధిలో లక్షలాది ఫోన్లకు వెళ్ళిపోద్ది కదా, వాట్సాప్, టెలిగ్రాము, రకరకాల మాధ్యమాల్లో, ఫేస్బుక్లో. కానీ ఒక్క వీడియో అయినా నిన్నటి నుంచి, ఈ 36 గంటల నుంచి, నిన్న తెల్లవారుజామున 3:30 గంటలకి ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు వరకు ఒక్క వీడియో అయినా సరే, ఇదిగో ఈ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి లీక్డ్ వీడియో అని బయటకు వచ్చిందా? రాలేదు. సో ఒకటి, నిజంగా పోలీసులు చెప్తున్నట్టు ఆ ఘటన అబద్ధమై ఉండాలి. రెండు, ఆ ఘటన నిజమై వీడియోస్ నిజంగానే బయటకు వచ్చి పోలీసులు దాన్ని చాకచక్యంగా కంట్రోల్ చేసి ఉండాలి, బయటకు రాకుండా. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి ఉంటుంది, అంతే కదా. ఒకటే, ఆ ఘటన మొత్తం అబద్ధమై ఉండాలి, అసలు వీడియోసే లేకుండా ఉండాలి, అసలు కెమెరాలే పెట్టకుండా ఉండాలి పోలీసులు చెప్పినట్టు. లేదా పోలీసులు మనకు అబద్ధం చెప్పి ఆ ఘటన నిజమే అయ్యి హిడెన్ కెమెరాస్ పెట్టి ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి నిజంగా 300 వీడియోలు ల్యాప్టాప్లో సేవ్ చేసిన అవి బయటకు రాకుండా ఉన్నాయంటే అది పోలీసులు కంట్రోల్ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే మనం పోలీసులను అప్రిషియేట్ చేయాలి, వ్యవస్థలను అప్రిషియేట్ చేయాలి. సో అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళకి విషయం నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం టీడీపీని కాపాడడానికో ప్రభుత్వాన్ని కాపాడడానికో ఇలా చెప్తున్నట్టు అనిపించవచ్చు. కానీ మీరు కూడా ఆలోచించండి, జస్ట్ లాజికల్గా ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. ఒక్క వీడియో కూడా బయటకు రాలా. కేవలం ఏ వీడియోస్ బయటకు వచ్చాయంటే వాళ్ళు గొడవ చేస్తున్న వీడియోసు, వాళ్ళు ఆ స్టూడెంట్స్ గొడవ పడుతున్న వీడియోసు, ఆ అమ్మాయి ఈ మిడిల్ ఫింగర్ చూపించిన వీడియోను, అవే బయటకు వస్తున్నాయి. వాళ్ళు కాలేజీ బయట ధర్నా చేస్తున్న వీడియోసే బయటకు వస్తున్నాయి. అక్కడ మంత్రితోనో ఎమ్మెల్యే గారితోనో ఇంకెవరితోనో మాట్లాడుతున్న వీడియోసే బయటకు వస్తున్నాయి. కానీ ఏదైతే బాత్రూంలో హిడెన్ కెమెరా పెట్టారన్నారో, స్నానం చేస్తున్నప్పుడు రికార్డ్ చేశారని చెప్పారో ఆ వీడియోలు బయటకు రాలా కదా. సో అది ఖచ్చితంగా తల్లిదండ్రులకు ధీమా ఇచ్చే అంశం, తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చే అంశం, ఆ విద్యార్థినులకు ధైర్యాన్ని కల్పించే అంశం. ఆ విషయంలో మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి, పోలీసుల్ని, సీఎం గారి స్థాయిలో అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నిన్న సీఎం చంద్రబాబు గారు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అక్కడ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిజంగా సోషల్ మీడియా ప్రచారంలో ఆయన వదిలేలా, ఇది సోషల్ మీడియా ప్రచారం, ఉత్తుత్తు ప్రచారం, కావాలని ప్రచారం చేశారా అని వదిలేలా. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మంత్రిని పంపించారు, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని పంపించారు, స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని పంపించారు, ఎస్పీని పంపించారు, కలెక్టర్ని పంపించారు, పోలీస్ టీం మొత్తాన్ని పంపించారు. పంపించి అక్కడ మొత్తం సద్దుమణిగేలా చేయగలిగారు. సో ఒకవేళ ఆ 300 వీడియోస్ ఉన్నాయని అనుకుందాం, రికార్డ్ అయ్యాయని అనుకుందాం, ఎప్పుడు వరకు బయటకు రాకుండా ఉంటాయా ఈ 36 గంటల్లో? సో బయటకు రాలేదు అంటే మేబీ పోలీసులు అంత చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేసి ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరైతే విజయ్ అనే కుర్రాడు ఉన్నాడో, అతని ల్యాప్టాపు, అతని సిస్టమ్స్ మొత్తం అన్నీ కూడా పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ కుర్రాడు కూడా పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడు. సో బయటకు చెప్తే తల్లిదండ్రులు భయపడతారు కాబట్టి, ఇదిగో వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్ నిజమే, హిడెన్ కెమెరాలు ఉన్నాయి అని బయటకు చెప్తే తల్లిదండ్రులు, విద్యార్థులు భయపడతారు కాబట్టి పోలీసులు అలా చెప్పుండొచ్చు, ఏమీ లేదు, అసలు కెమెరాలు లేవు, వీడియోస్ లేవని చెప్పుండొచ్చు.
నానేనికి ఒకవైపు, నానేనికి రెండో వైపు నిజంగానే అక్కడ వీడియోస్ కెమెరాలు ఏమీ లేకపోవచ్చు. సరే ఏదైనా సరే మన రాష్ట్రం కానీ మనం కానీ యాజ్ ఎ కామన్ పీపుల్గా సంతోషించాల్సిన అంశం ఏమిటంటే వీడియోస్ బయటకు రాలేదు, బయటకు రాకుండా కంట్రోల్ చేశారు. ఇప్పుడు రాలేదు అంటే ఇక మీదట కూడా రావు. ఎందుకంటే ఉంటే వాడి ఫోన్లో ఉండాలి, లేదా వాడి ల్యాప్టాప్లో ఉండాలి, వాడి సిస్టంలో ఉండాలి. అవన్నీ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాయి కాబట్టి ఉంటే మొత్తం అన్నీ కూడా డిలీట్ చేసేస్తారు, బయటకు రాకుండా చేస్తారు. ఇప్పుడు వరకు బయటకు రాలేదు కాబట్టి ఇక మీదట రావు అనేది ఖాయం, ఫిక్స్. అందుకని అక్కడ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ధైర్యంగా ధీమాగా ఉండొచ్చు. అది నిన్న చంద్రబాబు గారి స్థాయిలో ఇలా రియాక్ట్ అయ్యి ఆయన గంటకు రిపోర్ట్ తెప్పించుకున్నారు. నిన్న మొత్తం ఇదే ఘటన మీద ఫాలో అప్ అయ్యారు. హోంమంత్రి గారు, ఆమె టీము, డీజీపీ గారి స్థాయిలో చంద్రబాబు గారు అందరూ కూడా ఇదే పని మీద ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. గంటకి ఫాలో అప్ చేస్తూ, ఏమో నిజంగా ఉన్నాయేమో, బయటకు వెళ్ళిపోతాయేమో, నిజంగా ఉంటే బయటకు వెళ్ళిపోతే అనుకోని ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ఎందుకంటే యువతులు వాళ్ళు ఎంతో ఉన్నతమైన జీవితంలో ఉండాల్సిన వాళ్ళు, మహిళలు, వాళ్ళ వీడియోస్, అటువంటి వీడియోస్ బయటకు వెళ్తే వాళ్ళు బతకగలరా, సమాజంలో తలెత్తుకోగలరా, తల్లిదండ్రులు బతకగలరా? సో ఖచ్చితంగా పెద్ద గొడవ అయిపోద్ది, పెద్ద సంచలనం అయిపోద్ది. ఆ వీడియోస్ ఏమీ బయటకు రాలేదు కాబట్టే ఇప్పటికీ కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అది జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్క వీడియో కూడా బయటకు లీక్ అవ్వలేదు కాబట్టే, బయటకు రాలేదు కాబట్టే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు, అమ్మాయిలు ప్రశాంతంగా ఉన్నారు. సో ఆ విషయంలో మనం పోలీసులను అప్రిషియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. సో దీనిలో రాజకీయాన్ని పక్కన పెడితే, రాజకీయం అనేది దీనిలో పక్కన పెట్టేస్తే, పార్టీలు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే నిజంగా కంట్రోల్ చేయగలిగారు. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం ఒకటో విషయం, తల్లిదండ్రులకు ధీమాని ధైర్యాన్ని ఇవ్వడం రెండో విషయం, ప్లస్ అవేమీ బయటకు రాకుండా చూసుకోవడం మూడో విషయం. ఒక క్లారిటీ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోదగిన అంశాలే. థ్యాంక్ యూ.